తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6గురు మృతి చెందారు. మృతుల్లో 5గురు మహిళలున్నారు. తొక్కిసలాటలో 48 మందికి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. 4గురి పరిస్థితి విషమంగా ఉంది. తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ తిరుపతికి చేరుకోబోతున్నారు చంద్రబాబు. రుయా స్విమ్స్లోని క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఇప్పటికే అధికారులతో ఫోన్లో మాట్లాడారు చంద్రబాబు. తిరుమల ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. అలాగే రాహుల్ గాంధీ, పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా భక్తులు తరలి రావడంతో తోపులాట చోటు చేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడ్లో చోటు చేసుకున్న తొక్కిసలాట్లో 6గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది అస్వస్థకు గురయ్యారు. క్షతగాత్రులను రుయా స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలోని 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెట్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించిన మొత్తం 1,20,000 టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం బుధవారం ఉదయం నుంచే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకున్నారు. బైరాగి పట్టణంలో రామానాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం జడ్పీ హై స్కూల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కర్ని, ఎమ్మాపల్లి ప్రాంతాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఎస్వి సుబ్బారాయుడు అక్కడ వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బైరాగి పట్టెడ్లో రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భారీగా తరలివచ్చిన భక్తులను సమీపంలో ఉన్న పద్మావతి పార్కులోకి తరలించారు. రాత్రి 8:15 సమయంలో పార్కులో ఉన్న ఓ వ్యక్తి అస్వస్థకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు. క్యూ లైన్లో వదిలేందుకు గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలా మంది కింద పడిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే క్షతగాత్రుని రుయా స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థకు గురైన వ్యక్తి కోసం గేటు తెరిచేలోపే ఈ విషాదం జరిగిందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చెప్తున్నారు. మృతుల్లో 5గురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్ధేటి నాయుడు బాబు, విశాఖకు చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలగా గుర్తించారు. నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లికి చెందిన నాయుడు బాబు ఈ ఘటనలో మృతి చెందినట్టుగా ఆయన భార్య మణికుమారి ఫోన్ ద్వారా బంధువులకు తెలిపారు. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ సహా మృతి చెందినట్టుగా కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్తున్నారు. రైట్, ఇక ఘటనకు సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. ఒకసారి చూద్దాం. నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది. మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. సో రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాం. ఏదో చేసేదంతా కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరి ముందరే. అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు ఈ టైంలో.
ఇప్పుడు కుట్రేమి ఉండవు అండి, దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కొంతమంది ఉన్నారు, ఇంకో 20-25 మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు. రియా హాస్పిటల్లో కొంతమంది, సిమ్స్ లో కొంతమంది ఉన్నారు. చూడాలి, నేను కూడా వెళ్తాను, వెళ్ళి చూసేసి వస్తాను. అక్కడ బాగా టెన్షన్గా ఉంది, అందరూ ఉన్నారు. యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. ఇప్పటి వరకు 40 మంది అడ్మిట్ అయి ఉన్నారు. 40 మందిలో 6 చనిపోయారు, 2 స్విమ్స్ లో చనిపోయారు, 4 రియా హాస్పిటల్లో చనిపోయారు. 6 చనిపోయిన వాళ్ళు 5 మహిళలు, 1 మేల్. చనిపోయిన వాళ్ళందరూ కూడా అబౌవ్ 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. 2 గుర్తించడం జరిగింది. ఒకళ్ళు ఫ్రమ్ తమిళనాడు సేలం నుంచి వచ్చున్నారు, ఇంకొకళ్ళు ఫ్రమ్ నర్సీపట్నం నుంచి వచ్చున్నారు. ఇంకో 4 ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, మరో 1-2 అవర్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. మిగతా 34 మందిలో కూడా 10 మంది స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ స్టేబుల్ గా ఉన్నారు. రియా హాస్పిటల్లో 24 మంది అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళల్లో ఒక 5 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. బట్ ఆల్ 24 పీపుల్ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. అంతా వైద్యం అంతా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్, ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడే ఉండడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మానిటరింగ్లో ఉన్నారు. దే విల్ బి అంటే మానిటర్ చేసుకొని as of now they are out of danger. అనలైజ్ చేస్తున్నామండి, వీళ్ళ అప్డేట్ చేస్తాం. అంటే ఎన్ని చోట్ల జరిగింది సార్ సంఘటన? ఒకే చోట అండి, బైరాగిపట్టడ MGM స్కూల్ దగ్గర జరిగింది. అది ఈవో గారు చెప్పినట్టు సడన్ గా గేట్ ఓపెన్ చేసినప్పుడు, ఒక పోలీస్ ఆఫీసర్ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఒకళ్ళు బాగాలేనప్పుడు గేట్ ఓపెన్ చేశారు. అప్పుడు జనాలు లోపలికి రావడంతో తొక్కిస్లాట వాతావరణం జరిగి కొంతమంది పడిపోవడం జరిగింది. వాళ్ళ మీద మిగతా వాళ్ళు తొక్కిస్లాట జరిగి చెస్ట్ కంప్రెషన్ అయ్యి. రైట్, అస్వస్థకు గురైన వ్యక్తి కోసం గేటు తెరిచేలోపై ఈ విషాదం జరిగిందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చెప్తున్నారు. ఇక మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు, విశాఖకు చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బెల్లారికి చెందిన నిర్మలగా గుర్తించారు. నర్సీపట్నం పెద్దబొడేపల్లికి చెందిన నాయుడుబాబు ఈ ఘటనలో మృతి చెందినట్లుగా ఆయన భార్య మణికుమార్ చెప్తున్నారు. అలాగే తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ అనే మహిళ మృతి చెందినట్టుగా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ముందుగా ప్రకటించిన సమయం కంటే 8 గంటల ముందే టోకెన్ల జారీ ప్రారంభించారు. రద్దీ ఎక్కువైందని టోకెన్ల జారీకి నిర్ణయం తీసుకున్నట్లుగా టీటీడీ ఈవో శ్యామలరావు చెప్తున్నారు. క్షతగాత్రుల్లో 32 మంది రుయా ఆసుపత్రిలో, 14 మంది స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న భక్తులను టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు పరామర్శించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఉన్నతాధికారులు